హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నెర్వ్ సెంటర్ కొత్తపేట, గుంటూరు. ఇవాళ మెయిను నీరసం, నిస్సత్తువ, నేనేమీ చేయలేకపోతున్నాను. నాకు ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తేనే నాకు అలసటొస్తుంది. నేను నీరసం వస్తున్నాయి. నాకు కాళ్ళు వాస్తున్నాయి. ఇలా రకరకాల కంప్లెయింట్స్‌తో పేషెంట్ వచ్చేవాళ్ళని చూశాను. వాళ్ళలో ఎక్కువ మందికి ఓన్లీ బీపీ తగ్గటము, లేకపోతే షుగర్ తగ్గటము, లేకపోతే బ్లడ్ తగ్గటము, ఇట్లా ఏదో కారణం ఉంటుంది. సో, కారణం బట్టి ట్రీట్‌మెంట్ ఉంటుంది. వీటన్నిటికి ఏదో టాబ్లెట్ ఇయ్యండి డాక్టర్ గారు. ఒక విటమిన్ టాబ్లెట్ ఇయ్యండి. లేకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక ఇంజెక్షన్ చేపించుకుంటాను. బి12 ఇంజెక్షన్స్ అటువంటి అక్కడ ఊర్లో ఉన్న డాక్టర్ గారు ఏదో ఒకటి చేస్తారు. ఎర్ర ఇంజెక్షన్ చేస్తున్నారు. దానివల్ల నాకు బాగుంటుంది. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది చూస్తా ఉంటాం మనం. సో, కానీ ఓకే. ఎర్ర ఇంజెక్షన్ చేయడం వల్ల నష్టమేం లేదు. చేపించుకోవచ్చు. బట్ మెయిన్ కారణం ఏదైతే ఉందో అది పోస్ట్‌పోన్ చేయడం వల్ల మనకెక్కువ నష్టం వస్తుంది. అంటే ఉదాహరణకి మీకు సింప్టమ్స్ వచ్చాయి. 9 గ్రాములు ఉన్న హిమోగ్లోబిన్ అప్పుడు ఊరక నిస్సత్తువ వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల మీకు బెటర్ అయి ఉండొచ్చు. కానీ తర్వాత మీకేదైనా హీమోలైటిక్ అంటే బ్లడ్ డిస్ట్రక్షన్ చేసేదాన్ని ఉండి మీ హిమోగ్లోబిన్ 4కో, 3కో వస్తే అప్పుడు అప్పుడు చూస్తే బాగుండేది గదా! అనిపిచ్చిద్ది. అలాగా సింప్టమ్స్ తక్కువున్నప్పుడే మన డాక్టర్‌ని కలిస్తే మనకి గబక్కన రెస్పాన్స్ వస్తుంది. మనకి లేట్‌గా అంటే మనం పోస్ట్‌పోన్ చేసుకొని ఇంకా ఉన్నప్పుడు చూద్దాంలే కాళ్ళేగా వాసింది. చాలా మంది ఓపీలో చూస్తాం. కాళ్ళు వాసినట్టున్నాయమ్మా అనంగానే ఫస్ట్ ఏం చెబుతారంటే, నేను బస్సులో చాలా సేపు ట్రావెల్ చేసి వచ్చా గదండీ! అందుకని వాసినియిలే మరి నడిస్తే పోతాయి అంటారు. కానీ బస్సులో చాలా మంది ట్రావెల్ చేసినా కాళ్ళు వాస్తే మాత్రం అది ఇంపార్టెంటే. అందరికీ వాయవు. నేను ఎమ్మటనే అడుగుతాను. మీతో పాటు వచ్చారు కదమ్మా వాళ్ళకి వాయవుగా. వయసు పెరిగింది గదండీ! వయసు పెరిగినంత మాత్రం వాయాలని లేదు. అన్‌లెస్ మీకేమన్నా వెరికోజ్ వెయిన్స్ అంటే వెయిన్స్‌లోంచి బ్లడ్ ఎనక్కి అలా ఉంటే తప్పితే మీకు బ్లడ్ తగ్గడం వల్లో హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఎర్లీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల గాని ఇట్లా చాలా దూరం కూర్చొని వస్తే, కాళ్ళు వాస్తే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అడ్రెస్ చేస్తే మీకు ప్రోటీన్స్ డెఫిషియన్సీయా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా? హార్ట్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మీకు జస్ట్ బ్లడ్ తగ్గడం వల్ల వస్తుందా? లేతే ఏమేం కాదు వెరికోజ్ వెయిన్సా అనేది చూసుకొని కాళ్ళు వాయటం అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అందుకని దాన్ని మనం అంతా ఊహించుకోకూడదు. ఊహించుకొని ఏదో ఒక ఇంజెక్షన్ చేసుకున్నాను పోస్ట్‌పోన్ చేయకూడదు. పోస్ట్‌పోన్ చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్. మనకున్న డిసీజు మనకి లేట్‌గా ప్రెజెంట్ అయ్యి అంటే సివియారిటీగా ప్రెజెంట్ అయ్యి డాక్టర్ గారు చేద్దాం అనేసరికి మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు. అందుకని మనం ఎర్లీ స్టేజ్‌లోనే చూపించుకుంటే మనం ఏదైనా చేయటానికి ఉపయోగపడుతుంది అనేది మెయిన్‌గా చెప్పటానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్‌గా కాళ్ళు వాయటానికి గల కారణం, దూరం నుంచి బస్సు ఎక్కి వచ్చినా మనకు కాళ్ళు వాస్తే అదేమి ఇబ్బంది లేదా అనుకునేది రాంగు అనేది చెప్పడం అనేది మెయిన్‌గా హైలైట్ చేయడం జరిగింది.